తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించిన అధికారులు కావచ్చు, వేల కోట్లు స్కామ్ చేశారంటూ ప్రతిరోజు ఒక స్కామ్ బయటపడుతుంది. ఈవెన్ అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదటగా కాళేశ్వరం స్కామ్ కావచ్చు, అంటే ఇంకా బయట పడలేదు, బట్ విమర్శలు, కాళేశ్వరంలో స్కామ్ జరిగిందని విమర్శలు, గొర్రెల విషయంలో స్కామ్ జరిగిందని చెప్పేసి విమర్శలు, అలాగే విద్యుత్ కొనుగోలు రంగంలో స్కామ్ జరిగిందని చెప్పేసి విమర్శలు, అలాగే ఈ విధంగా ఏది చూసినా కూడా స్కామ్లతోటే ఉంది అని చెప్పేసి మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు సిఎస్ వంతు అయింది. దాదాపుగా 100 కోట్ల స్కామ్, 1000 కోట్ల స్కామ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరిగిందని చెప్పేసి కూడా విమర్శలు అందుతున్నాయి. ఐపీసీ 406, 409, 120B సెక్షన్ల కింద నమోదు. ఇన్పుట్ ట్యాక్స్ పేరుతో కుంభకోణం అనే ఆరోపణ. 2 వాణిజ్య పన్నుల అధికారులపైన హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ శోభన్ బాబుపై సైతం మాజీ సిఎస్ సోమేష్ కుమార్పై కేసు. అంతా ఆయన కనుసన్నల్లోనే. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో సుమారు 1000 కోట్ల కుంభకోణం జరిగినట్టు ఫారెన్సిక్స్ ఆడిట్లో వెల్లడైంది. ఈ మేరకు ఈ నెల 26న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ను ఏఫ్ఐగా చేర్చారు. వాణిజ్య పన్నుల శాఖకు అప్పట్లో కమిషనర్గా వ్యవహరించినటువంటి సోమేష్ కుమార్ పైన కేసు నమోదు కావడం అనేది జరిగింది. అండ్ అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా సోమేష్ కుమార్ ఏ విధంగా స్కామ్ చేస్తున్నారని చెప్పేసి చాలా విషయాల్లో వారు చెప్పడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే హైదరాబాద్ ఐఐటి రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు పక్కదారి పట్టి ఖజానాకు నష్టం జరిగినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కనూరి ఫిర్యాదు మేరకు ఆ శాఖలో పనిచేసిన అదనపు కమిషనర్ సేల్స్ ట్యాక్స్ ఎస్సీ కాశీ విశ్వేశ్వరరావు, A1 డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, A2 ప్రొఫెసర్ శోభన్ బాబు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐఐటి హైదరాబాద్, అలాగే ఫ్రీఎంలో టెక్నాలజిస్ట్ A4గా నిందితులుగా పేర్కొన్నారు. వీరిపై ఐపీసీ 406, 409, 120B ఐటీ యాక్ట్లోని సెక్షన్ 65 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. వాణిజ్య పన్నుల శాఖలో గతేడాది డిసెంబర్లో బిగ్ లీవ్ టెక్నాలజీస్ అనే సంస్థ ఇన్పుట్ ట్యాక్స్ పేరుతో 25 కోట్లు మోసం చేసిందనే వ్యవహారం దర్యాప్తు మొదలుపెట్టగా శాఖలోని అధికారులే అందుకు సహకరించినట్టు తేలింది. దీంతో లోతుగా దర్యాప్తు చేసి అనుమానిత అధికారులకు నోటీసులు జారీ చేయడం, వారి నుంచి వివరాలను రావడం, ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరగడం, తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఈ తతంగం అంతా జరిగిన హైదరాబాద్ ఐఐటి రూపొందించిన సాఫ్ట్వేర్లో డేటా మొత్తం థర్డ్ పార్టీకి వెళ్ళినట్టు తెలిసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుకు సైతం ఇందులో సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అండ్ దర్యాప్తులో భాగంగా 450 కోట్లు విలువైన కుంభకోణం జరిగినట్లు స్పష్టమైంది. ఇందుకు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ సైతం లబ్ధిదారులుగా ఉన్నట్లు పోలీసులు ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సంచలన మేరకు శోభన్ బాబు ఆ సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్టు పోలీసులకు అర్థమైంది. ఈ విషయం గుర్తించి నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించారు. సో మొత్తానికి దాదాపుగా ఇప్పుడు సోమేష్ కుమార్ వంతు వచ్చింది. దాదాపుగా సాఫ్ట్వేర్లో 1000 కోట్లు అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 8 నెలల్లో 8 కుంభకోణాలు అనేది బయటికి వస్తున్నాయి. ఇంకా ముందు ఎన్ని కుంభకోణాలు వస్తాయనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.